రైతన్నలందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ చిల్లీ ఫీల్డ్‌లో ఉన్నాం. మనం చెప్తా ఉన్నాం కదా! యువరాజ్ గోల్డ్, ఆద్య అగ్రి జెనెటిక్స్, హైదరాబాద్ మేడ్చల్ అని చెప్పి. మన ట్రేడర్ గారు కూడా వచ్చారండి పొలం చూడడానికి. అసలు ఆయనకేమనిపించిందో ఆయన మాటలో కూడా విని తెలుసుకుందాం. కోటయ్య గారు చెప్పండి, మీరు చూశారు కదా! ఇది మీ ఊరే కదా? అవును, మా ఊరేనండి. మీ ఊరు పేరు కూడా చెప్పండి. మా ఊరు పిన్నెల్లండి. మండలం? మాచవరం మండలం, పల్నాడు డిస్ట్రిక్ట్. పల్నాడు డిస్ట్రిక్ట్. ఓకే. మీరు ట్రేడింగ్ చేస్తా ఉంటారా? అవునండి. ఓకే. మన ట్రేడర్ గారి ఒపీనియన్ అడుగుదాం ఇప్పుడు. సరే చెప్పండి, మీరు మీ ఊరే పొలం 4 సార్లు చూసి ఉంటారు. చూసాము, అసలు బాగానే ఎట్లా ఉంది. అనిపించింది? ఇది మేజర్ గా అయితే బాగా నల్లికి బాగా కంట్రోల్ అయిందండి. ఓకే. అంటే తట్టుకోగలిగింది. నల్లి తట్టుకోగలిగింది. ఓకే. దిగుబడి కూడా, కాయ కూడా సైజు గాని, రంగు గాని, క్వాలిటీ బాగా ఉంది. బరువు గాని, వెయిట్ గాని ఓకే. అది చాలా బాగుంది. మార్కెట్ లో కూడా దీనికి అదనంగా ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నారు మొన్న రీసెంట్ గా ఇతను రైతు. అవునవును. అందువల్ల ఇందాక మన రైతన్న కూడా చెప్పారు. ఎంత కొన్నారు? 18,000కి కొన్నారు. కళ్ళలో 18,000 ఇక్కడ కొన్నారు. ఇక్కడే కొన్నారు. దాచిపల్లి మార్కెట్ కూడా వెళ్ళారు. అవును. దాచిపల్లి మార్కెట్ కి ఎంత అయింది నాకు తెలియదులే, కానీ ఇక్కడ వరకు 18,000 కళ్ళంలో క్యాష్ కట్టి తీసుకెళ్లారు. దాచిపల్లిలో 19,000 పడింది. ఆయనతో కూడా మాట్లాడామని, మన దగ్గర ఆ వీడియో కూడా ఉంది, పెడతాము. దాచిపల్లి మార్కెట్ కి వెళ్ళి 19,000 పడ్డాయి. ఇక్కడ చేలు అమ్మిని వచ్చేసరికి 18,000 పడ్డాయి. ఆ రోజు నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి. ఇక్కడ ఉన్నారు. 18,000 కొన్నారు క్యాష్ కట్టి ఆ రోజు. అంటే ఎకరానికి ఎన్ని క్వింటాలు అయింది? ఇది ఎకరానికి నాకు తెలిసి నేను చూసినప్పుడు అయితే 30 క్వింటాలు అయింది అనుకోండి, ఒకటే కోత. కానీ ఒక 25 క్వింటాలు 27 క్వింటాలు వచ్చిందంట. 10 క్వింటాలు వచ్చింది అన్నాడు ఆయన కూడా. ఓకే. మీకు కూడా చాలా అనుభవం ఉంది అయితే. పర్ఫెక్ట్ గా చెప్తున్నారు చూసే. ట్రేడర్ గారు కూడా మంచి అనుభవం ఉంది చిల్లీలో. మాకు కొన్ని 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఒక విత్తనాన్ని మనం ఎంచుకోవడానికి. వాటికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారో నేను అడుగుతాను, చెప్పండి. ఫస్ట్ ది జెర్మినేషన్, మొలకెత్తడం. అంటే పడి మొక్కలు ఎక్కువ పడుతుంటాయి లేదా చచ్చిపోతుంటాయి, అసలు విత్తనమే మొలకెత్తాయి, విత్తనాలు ఊరికినే పోతుంటాయి. ఆ ప్రాబ్లం ఒకటి. ఇంకోటి నల్లి ప్రాబ్లం, నల్లతామర పురుగు. అందులో తేజ వెరైటీలు పోయిన సంవత్సరం ఇప్పుడు మేము కూడా ఇప్పుడు కూడా మేము చైన్ వేసామండి పక్కన. ఇదే విత్తనం కాదు, వేరే విత్తనం. అదే ఎర్రంగా పైన కొసలు మొత్తం ముడుచుకుపోయి. అవును. అందువల్ల చాలా మన చేలు నల్లి తట్టుకోలేకపోతున్నాయి తేజ వెరైటీలో. ఇది నల్లి తట్టుకున్నట్టేనా? ఖచ్చితంగా 100% ఇది. తాలుగా అసలు చూద్దాం లేదు. 70 క్వింటాలు అమ్మితే 1 క్వింటానే వచ్చిందంట. 1 క్వింటా పచ్చికాయలు ఉంటాయి, 2 క్వింటాలు వచ్చిందంటే 1 క్వింటా పచ్చికాయ, 1 క్వింటా తాలుగా. ఇంకోటి వైరస్ అస్సలు అనేది లేదండి. ఓకే. ఈ వేరుకులుడు ఈ సంవత్సరం చూసింది మొంత తుఫాన్ తర్వాత. వేరుకులుడు వచ్చి అసలు ఆగల, ఎన్ని కొట్టినా ఆగల, చెట్లు ఎండిపోయింది. ఇందులో ఆ ప్రాబ్లం ఏమన్నా? అసలు ఆ ప్రాబ్లం లేదండి. ఈ 5టికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 5 క్వశ్చన్ ఒక మార్క్ అనుకుంటే 5టికి ఎన్ని మార్కులు ఇస్తారు? నాకు తెలిసి అయితే జర్మినేషన్ అప్పుడు నేను చూడలేదు కదా సార్. ఇప్పుడైతే ఈ 4కి 4 మార్కులు అయితే ఖచ్చితంగా ఇవ్వగలం. ఓకే. జర్మినేషన్ మనం రైతన్నను కూడా అడిగాము. పడి మొక్క కూడా వేయలేదంట. పెట్టిన మొక్క పెట్టినట్టు నర్సరీలో తెచ్చుకున్నారు, తీసుకొచ్చి పెట్టిన మొక్క పెట్టినట్టు పచ్చబడిపోయింది. అసలు ఇంకా వేరేది పడి మొక్కలు కూడా వేయలేదు. అలా మెయింటైన్ చేసామన్నా. సో సరే, మీరు చూడలేదు కాబట్టి మీరు చూసిన ఈ నల్లి, తాలుగాయ, వైరస్, ఈ వేరుకులుడు, ఈ 4టికి 4 మార్కులు ఇచ్చేస్తారు. అవును, ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ. రైతన్నలందరూ వేసుకోవచ్చా? అసలు 100% దాంట్లో డౌటే లేదండి. దాంట్లో అసలు ఏమన్నా కొంచెం రైతన్న ఆలోచిస్తా వేసుకోవచ్చా లేదా అట్లా? అసలు ఆలోచన అనేది ఎన్ని విత్తమాటలు వేసుకుని కళ్ళు గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఓకే. ఈ విత్తనం వేసుకుంటే తర్వాత మనం చెప్పేది కాదు, రైతుల్లో కూడా చూస్తే ఆయనే చదువుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకో 10 మందికి చెప్పొచ్చు. ఓకే. ఆయన వేసుకున్నాక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మన ఫీల్డ్ చూసుకోవచ్చండి. మేము కూడా అదే చెప్తున్నాం, మన ట్రేడర్ గారు కూడా అదే చెప్తున్నారు. రండి, మీరు వచ్చి ఫీల్డ్స్ చూసి ఎలా ఉంది, ఎన్ని గంటలు రైతు పక్క రైతులతో మళ్ళీ మన ట్రేడర్స్ ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మీకు కొంత నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జ్ తోటి మీరు మంచి విత్తనాన్ని వేసుకోవచ్చు. మిర్చి 1 సంవత్సరం 20 క్వింటాలు పండిస్తే ఇంకా తర్వాత చాలా తక్కువే వస్తున్నాయండి. 20 అనేది టాప్ అయిపోయింది ఇప్పుడు. ఇందాక మనం ఈ రైతన్నను కూడా అడిగాము, 30 క్వింటాలు ఆయన వరకు పండిలేదండి. లేదు, ఆయన పోయిన సంవత్సరం కూడా వేసి చాలా 25 హైయెస్ట్ అంట. అవును. కాకపోతే ఇది ఇప్పటికే 25 కోసాడు, ఇంకా 10 లెక్క లేకుండా అయింది. అసలు అనుమానం లేదు. 10 పెంచే కాబట్టి మనం తక్కువే చెప్పుకోవాలి. 10 లెక్క లేకుండా అయింది. 35 క్వింటాలు దిగుబడి అంటే ఆయన చూడండి అసలు ఆయన ఆనందం ఎలా ఉంటుందో. ఈ ఊర్లో టాప్ అని చెప్పాడు ఆయన. ఈ ఊర్లో ఇదే టాప్ ఈ ఊర్లో. సో మన సీడ్ అయితే ఎలాంటి డౌట్ లేకుండా అందరూ వేసుకోవచ్చు. 100% అది ఖచ్చితంగా. ఇంకోటి మీ ద్వారా మా రైతన్నలకు మేము ఏం తెలియజేస్తాం అంటే, మీరు కూడా చెప్తుంటారు కదా రైతులు కదా వేసుకోమని. మా విత్తనం వేసే ప్రతి రైతన్న 100 మంది అయినా, 1000 మంది అయినా, 50,000 మంది అయినా, ఎంతమంది అయినా సరే, నేనున్నాను, సేవ్ సాయిల్ సేవ్ ఫార్మర్, మన గోపిరెడ్డి గారు ఉన్నారు, రైతు నేస్తం కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఇలా మన టీం ఎవరైతే ఉన్నారో
వేసిన ప్రతి ఒక్క ఫీల్డ్ సంవత్సరం మొత్తం మీద పంట అయిపోయేసరికి 2 నుంచి 3 సార్లు విజిట్ చేస్తాం. అది తెలుసు. ఎందుకు విజిట్ చేస్తున్నాము అంటే మేము రాగానే మా కాడ మంత్రాలు ఉండవు, కాకపోతే మాకు కొంచెం నాలెడ్జ్ ఉంటది. మేము చదువుకొని ఉన్నాం, 10-12 ఏళ్ళ నుంచి ఫీల్డ్ లో తిరుగుతా ఉన్నాం, చాలా వేల మంది రైతులతో మాట్లాడుతున్నాం ప్రాబ్లమ్స్ గురించి. అంటే మీరు మంచి మందులే కొడతారు, కాకపోతే ఎక్కువ పెట్టుబడి పెరిగిపోద్ది, అది తెలుసు. దిగుబడి అవును, వచ్చినా గానీ పెట్టుబడి విపరీతంగా పెరిగిపోద్ది. అవును, తెలియక తెలియక ఆ. మందులు కొడదు. చేలో ఒక మందు ఉంటే వేరే అవును. మందు కొడుతుంటారు కాబట్టి అది మాలాంటి వాళ్ళకి గైడెన్స్ ఉందంటే అదే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎక్కువ దిగుబడి దిగుబడి తీయొచ్చు. వస్తుంది. అప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటది. అదే సో అందుకని మాలాంటి వాళ్ళ సలహాలు మీరు పాటించాలి. అది కూడా మీకు 1-2 సార్లు చూడండి, నచ్చిందంటే ఓకే, అంతే. బాగా పని చేస్తుంది అంటే. రైతు ముందు ఆ అవగాహన లేకనే కొంచెం అవును. ఇబ్బంది పడుతున్నారు. చాలా చేలో మంది ఒక మందు ఉంటే వేరే ఒక రోగం ఉంటే ఇంక వేరే రోగం మందు తెచ్చుకోవటంలో అది బాగా మైనస్ అవుతుంది. దానివల్ల పెట్టుబడి అవుతుంది, దిగుబడులు తగ్గిపోతున్నాయి. అవును. పెట్టుబడి పెరుగుతుంది, ఇది కంట్రోల్ కావాలి, దిగుబడి తగ్గిపోతుంది. అవును. అవును. రైతులు అదే మెయిన్. కానీ Main. ఏదైతే అవును. 5 రోజులు 6 రోజులు ఇంటర్వెల్ టైంలో 5 రోజులకి 5 రోజులు 6 రోజులకి 6 రోజులకి అలా కొడతా ఉన్నారో వాళ్ళకి అసలు ఏది ఉండదండి చేలో. చిన్న మందులే కొట్టండి, కొట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి పెద్ద మందు, చిన్న చిన్న మందులే కొట్టండి, కానీ మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే టైం ఇంటర్వెల్ అనేది ఇంపార్టెంట్. 5 రోజులు లేదా 6 రోజులు, అవును. ఈ 6 రోజులు 5 రోజుల టైంలో చిన్న మందులే కొడతా ఉండండి, ఖచ్చితంగా అయిపోద్ది. ఓకేనా? ఓకే. సరే అండి, థ్యాంక్ యూ.